మాట చెప్పున. అంత విశ్వాసాన్ని వ్యక్తపరిచేసరికి అతడు అంత ఉన్నత స్థితిలో ఉండి దీనత్వాన్ని ధరించి తన విశ్వాసాన్ని వెల్లడిపరిచేసరికి ప్రభు అట వింటున్నారా, తన విశ్వాసాన్ని చూసి ప్రభు అక్కడేముంది, ఆశ్చర్యపడ్డాడట. నా మాటలు వింటున్నారా? యేసు ప్రభు వారు భూమి మీద శరీరధారిగా 33.5 సంవత్సరాలు జీవించాడు. 33.5 సంవత్సరాల్లో ఆయన పేరే ఆశ్చర్యకరుడు. అసలు ఆశ్చర్యకరుణ్ణే ఆశ్చర్యపరిచిన 2 సంఘటనలు బైబిల్లో ఉన్నాయి. ఎన్ని? 2 సార్లు ఆయన ఆశ్చర్యపడ్డాడు. అవునా అని. ఆయనే ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుణ్ణే ఆశ్చర్యపడ్డాడు. ఎప్పుడు? నెంబర్ 1, ఈ అన్యుడైన శతాధిపతిలో ఉన్న విశ్వాసాన్ని చూచినప్పుడు. అంటే ఇతని విశ్వాసం ప్రభుని ఆశ్చర్యపరిచింది. అంటున్నాడు, ఓరు నాయనో, దేవుని ప్రజల్లో కూడా ఇంత విశ్వాసం ఉన్నట్లు నేను ఎవరిలోనూ చూడలేదంటున్నాడు. అన్యజనుల్లో నీవు అన్యజనుడు అయి ఉండి ఇంత విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నావు. ఇశ్రాయేలీయులలో కూడా, అక్కడ చదవండి మాట. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి ఇశ్రాయేలీయులలో ఎవనికైనను, దేవుని పిల్లల్లో ఎవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్లు చూడలేదు. ఇంత విశ్వాసం ఇశ్రాయేలీయులలోనైనను ఇంత విశ్వాసము ఎవనికైనను ఉన్నట్టు నేను చూడలేదురా బాబు. ఏం విశ్వాసం రా నీదే అన్నాడు. నీ విశ్వాసాన్ని చూసి ప్రభు ఆశ్చర్యపడాలి. వింటున్నారా? అసలు దేవుడు చెప్తే చేయాలి ఏదైనా మనం. కానీ ఒక రోజున తలపైకి చూడండి, ఒక రోజున ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉన్నటువంటి యెహోషువ, యుద్ధం జరుగుతుంది. ఇక యెహోషువ అనుకున్నాడు, ఈ యుద్ధానికి ఈరోజు ముగింపు పలకాలనుకున్నాడు. ముగింపు పలకాలనుకుంటే యుద్ధం ఎప్పుడు కూడా సూర్యాస్తమయంలోపు ఆగిపోవాలి. ఈ సూర్యాస్తమయంలోపు ఎవడికి వెళ్తే ఆడిది యుద్ధం. లేదు అవ్వలేదనుకో, ఇద్దరు వాళ్ళ పోటాపోటీగా ఉన్నారు, మళ్ళీ రేపు ఉద్యం తర్వాత యుద్ధం చేయకూడదు. సూర్యాస్తమయం చీకట్లో యుద్ధం చేయకూడదు. పాత నిబంధన ప్రకారం ఒక కట్టడి అది. మరి యుద్ధం జరుగుతుంది ఇశ్రాయేలు ప్రజలకు, శత్రువులకు. యెహోషువ అనుకున్నాడు, ఇన్ని రోజులు కాదు, ఇక ఈ రోజుతోనే యుద్ధం అంటే ఇటు తేలిపోవాలి. అంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు, కానీ యుద్ధం ముగింపు రాట్లా. అప్పుడు యెహోషువ అంటాడు, సూర్యుడా నీవు అయ్యాలోయలో నిలిచిపో, చంద్రుడా నీవు గిబియోనులో నిలిచిపో. సూర్యుడు చంద్రుడు అన్నాడంట. ఎంతసేపు అన్నారంట? శత్రువు నశించే వరకు. సూర్యుడా నీవు అయ్యాలోయలోను, చంద్రుడా సూర్యుడా నీవు గిబియోనులోను, చంద్రుడా నీవు అయ్యాలోయలో నిలిచిపో ఆజ్ఞాపించేశాడట. యెహోషువ ఆజ్ఞాపించగానే సూర్యచంద్రులు ఎంతసేపు చెప్పు అన్న. శత్రువు నశించే వరకు అన్నారు. ఒక రోజు అయింది, 24 గంటలు అయింది యుద్ధం అయ్యేసరికి. ఈ 24 గంటలు సూర్యుడు అక్కడే ఉన్నాడు, చంద్రుడు ఇక్కడే ఉన్నాడు. యెహోషువ యొక్క విశ్వాసం చూసి దేవుడు పరలోకంలో ఉండే, ఓ నాయనో దెమ్మ తిరిగిపోయింది దేవునికి, ఎంత విశ్వాసం ఏంటిరా అని. ఎంత విశ్వాసం ఏంటి? నా ప్రభు దీన్ని చేయగలడని ఒక విశ్వాసాన్ని వెల్లడిపరిచినప్పుడు దానికి ఆధారాలు ఉండకూడదు. ఆధారాలు బట్టి విశ్వాసం వ్యక్తపరచకూడదు. ఏదో అవకాశం ఉంటే దేవుడు దీన్ని చేస్తాడని అనకూడదు. ఆధారాలు లేనప్పుడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, అసలు జరుగుతుంది అనడానికి నీ జీవితంలో సూచనే లేనప్పుడు, హలో యెహోషువ ఏలియా అంటాడు,
ఇశ్రాయేలు రాజుతోను యోధా రాజుతో అంట, మీరెళ్ళి గోతులు తవ్వండయ్యా, మాకు నీళ్ళు లేవని వచ్చారు, మేము యుద్ధంలో ఉన్నాం, మాకు నీళ్లు లేవు, మా పశువులకు నీళ్ళు లేవు, మేము చచ్చిపోతున్నాము అని వస్తే ఎలీషా అంటాడు, వెళ్ళండి మీరు గోతులు తవ్వండి అన్నాడు. ఎందుకు? ఆ గోతులను దేవుడు నీళ్లతో నింపుతున్నాడు అంటాడు. నీళ్ళ? అవును. ఎలీషా అంటాడు, వర్షం రాదు, గాలి రాదు, మబ్బు పట్టదు, వర్షం రాదు, కానీ గోతులు నీళ్లతో నింపబడతాయి అన్నాడు. ఏ విశ్వాసం అండి! వర్షం రాదు, గాలి రాదు, మబ్బు ఉండదు, గోతులు నీళ్ళు నింపబడతాయి. దైవజనుడు చెప్పినట్టు వెళ్ళారు, గోతులు తవ్వారు, నీళ్లను ప్రభువు రప్పించాడు, గోతులు నిండిపోయినాయి. ఆ దేవుని బాహుబలం ఏమైనా తక్కువైందా? ఆ దేవుడు చేయలేని కార్యాలు ఏమైనా ఉన్నాయా? ఆ రోజు దేవుడు కానీ ఈ రోజు దేవుడు కాడా? ఆ రోజు పితరులకు చేసిన దేవుడు అప్పుడే చేశాడా? ఇప్పుడు చేయడని చెప్పేశాడా? లేకపోతే ఆ రోజు కుర్రోడు ఈ రోజు ముసలోడు అయిపోయాడా? ఆ రోజు శక్తివంతుడు ఈ రోజు శక్తిహీనుడా? ఆ రోజు ఆయన బాహుబలం గొప్పది, ఈ రోజు ఆయన బాహుబలం తక్కువైనదా? నో! ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. నీ పట్ల కార్యం చేయటం గల కారణం ఏంటో తెలుసు. ఎప్పుడు చేస్తాడు తెలుసా? నువ్వు మెత్తని మనసు నీకుంటే చేస్తాడు. దీనత్వం దానికి బట్టలు చింపుకొని దేవుని సన్నిధిని ఏడ్చే దీనత్వం నీకుంటే నీ పట్ల కార్యం చేస్తాడు. తలెగరేసి పొగరెళ్ళపుచ్చుకొని మెడసాచి నడుతూ కులుకుతూ నడుతూ కాలు గజ్జలు మోగుచుకొని పనికి మాలినోళ్ళతో సహవాసం చేసుకుంటూ దుష్ట సాంగత్యం చేసుకుంటూ చెలివిడితనంగా ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు నీకెందుకు కార్యాలు చేస్తాడు? రాసిపెట్టి కూర్చున్నాడు నీకు చేస్తానని. మెత్తని మనసు కలిగి దీనత్వం ధరించి బ్రతిమలాడుకొని చూడు. వర్షం లేకుండా గోతులు నింపగలన దేవుడు. హల్లెలూయా. ఆ మాట ఎక్కడ తీసుకోవాలో నువ్వు? ఏలియా కాలంలో అరచేతంత మబ్బు వస్తే వర్షం కురిసిందండి, కానీ ఎలీషా కాలంలో అసలు వర్షమే లేకుండా గోతులు నిండియండి. రెండంతల అభిషేకం అదే. మరి ఏలియా కాలంలో అరచేతంత మబ్బు వచ్చే వరకు మోకాల మీద లెక్కల సూచన వచ్చే వరకు, కానీ ఎలీషాకు సూచన అవసరం లేదు. సూచన లేకుండా గోతులు నింపేశాడు. రెండంతల అభిషేకం అదే. నీ విశ్వాసాన్ని వ్యక్తపరచు. తెల్లబట్ట కట్టుకుంటే కాదు, నేను దేవుని నమ్ముకున్నానంటే కాదు, వెలుపటి అలంకరణ తీసివేస్తే కాదు, నీ దేవుడు దేన్ని చేయగలడని ఇంత త్యాగం చేసావు నీవు. ఆయన పట్ల నీకున్న విశ్వాసం ఏంటి? ఏది చేయగలడని నువ్వు నమ్ముతున్నావు, ఏది చేయుటకు సమర్థుడని నీ మనస్సాక్షి అంగీకరించింది, దాన్ని నోటితో ఒప్పుకో. అసలు నువ్వు ఒప్పుకుంటే నీ విశ్వాసం చూసి దేవుడు బెదిరిపోవాలి. అంతేనా పేతురు? అడిగేవలేవయ్యా మా లావు కోరిక చేయకుండా సిగ్గే అన్న ఏదట్టు ఉండకూడదు. దేవుడిని అడిగితే అరే మహారాజు ప్రపంచాన్ని వెళ్ళే రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా ఒక గోసుకొట్టేయండి అన్నట్టుంటుంది. ఇన్ని ముందు మరణశిక్ష చేయండి అంటాడు రాజు. నా దగ్గరికి వచ్చి ఇటు గోసుకొట్టి అడుగుతాడు, అంటే నా స్టేజ్ ఏంట్రా, ఈ మరణశిక్ష చేయండి అంటాడు. దేవుని అడిగేటప్పుడు ఒక దమ్ము ధైర్యం ఉండాలండి. అందుకే నేను దేవుణ్ణి అడిగా. తూర్పు నుండి పడమర, ఉత్తరం నుండి దక్షిణం ఎంత ఉందో అదంతా నీకు సంపాదించి నీ చేతులు పెట్టాలి. ఇది నా కోరిక అన్న. తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు ఎంత ఉందో దాన్నంతా కైవసం చేసి సువార్తతో చెప్పి నీకు అప్పచెప్పాలి. అది నా కోరిక అన్న. అడిగితే అట్ట అడగాలి. ఇక నీకేమొద్దా అన్నాడు. నాకేమొద్దు, ఇది నాకు కావాలన్నా. ఒరే ఏం అడిగేవరా నాయన? ఆయన శక్తి నిరిగి మనం అడగాలండి. మన విశ్వాసాన్ని వెల్లడి చేస్తే నా కొడుక నా పవర్ ఏంటో గ్రహించావురా అని అనాలి. మా వాడు ఏం చేస్తాడు తెలుసా? రూపసుగాడు ఎక్కడికైనా వెళ్తున్నాడు అనుకో, నాన్న పెట్రోల్కి డబ్బులు అని అడుగుతాడు.
తీసుకోరా దాంట్లో ఉన్నాయంట, తీసుకోడు. తీసుకోరా దాంట్లో ఉన్నాయంట, తీసుకోడు. అలా అమ్మని అడుగుతాడు, మీ నాన్న అక్కడ ఉన్నారు కదా నన్ను అడుగుతా అంటాడు. తీసుకోరా అంట, నేను తీసుకోడు. 4 సార్లు 5 సార్లు పైకి కిందకి పైకి కిందకి పైకి కింద తిరిగి అడుగుతాడు. ఎందుకంటే వాడికి తెలుసు, వాడు తీసుకుంటే 200 తీసుకోవాలి, 100 తీసుకోవాలి. కానీ నేనిస్తే అది తెలుసు, తీసుకోడు. తండ్రి మనసు ఏంటో తెలుసుకోవాలండి. ఇక ఆప్టల్గా నాకు పుట్టినోడు ఎటు చేస్తే మరి దేవుని సృష్టికర్త చేతిలో రూపొందించబడిన మనం ఆయన నుండి ఏమో ఆలోచించాలి. గోసుకొడ్డి అయ్యా, ఇంటికి తేగు తెలిపి అయ్యా, ఇయ్యా. మొదట ఆయన నీతిని రాజ్యం వెతకండి, నీకేం కావాలో ఆయన అనుగ్రహిస్తాడు. ఇంకొకటి, నీ పట్ల ఏం చేయగలడని నువ్వు నమ్ముతున్నావో, విశ్వసిస్తున్నావో, దేనిని చేయుటకు దేవుడు సమర్థుడు అంటున్నావో దాన్ని ప్రకటించడమే కాకుండా నీ విశ్వాసం ఆయనను ఆశ్చర్యపరిచేదై ఉండాలి. ఎవరిని? ఒరే ఇశ్రాయేల్ ఇంత అడుగుతాడు అనుకోలేదురా బాబు, ఏంటి ఇట్ట అడిగాడు అని దేవునికి ఒక ఆలోచన సభ ఉంది. పైన 24 పెద్దలు ఉన్నారు. ఆయన ముచ్చటించుకుంటాడంట భూమి మీద చేసిపడి ప్రతి ప్రార్థనకి. చూసేవాడు ఎట్టని ప్రార్థన చేశాడో ఏం చేద్దామంటారు? 24తో ముచ్చటించుకుంటాడంట మన ప్రార్థన గురించి. 24 పెద్దలతో 4 జీవుల గానము వదిలే నాన్న, నిర్జీవమైనది నా జీవితం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మంచిగా చెప్పండి, కాస్తంత ఇంకా మంచిగా చెప్పండి, స్తోత్రం. అంటే ఈ శతాధిపతిలో ఉన్న విశ్వాసం ఆశ్చర్యకరుణ్ణే, మాట్లాడండి, ఆశ్చర్యకరుడైన దేవునినే. అది విశ్వాసం అట్టుండాలి. నీ విశ్వాసం సింపుల్గా ఉండకూడదు. ఆగా సూర్యుడా, చంద్రుడా, అక్కడ ఆగిపో. అప్పుడు యెహోషువ అన్నది నువ్వు కూడా అంటే పెద్ద విశేషమేం కాదు. యెహోషువ ఆల్రెడీ సూర్యచంద్ర నక్షత్రాలను ఆపు చేశాడు. ఇక మనం అది ఆపన అవసరం లేదు. అంతకన్నా పెద్దది ఏదైనా ఉందేమో చూసుకోవాలి, అంతకన్నా సీరియస్ మ్యాటర్ ఏమైనా ఉందేమో చూసుకోవాలి. ఎందుకంటే ప్రభు అంటాడు, ఏ జన్మలోనైనాను ఎప్పుడైనాను నేను ఎవరికి చేయని అద్భుతములను మీ పట్ల చేస్తానని మాట ఇంతకు ముందోడు చేసిన, ఇంతకు ముందోడికి ఏం చేశాను అదే నీకు చేస్తానంటలా. ఇంతకు ముందు ఎవరికి చెయ్యని, ఏ జన్మలో చేయని, ఏ జనాంగంలో చేయని, ఎవరికి చేయని ఒక అద్భుతాన్ని చేస్తానన్నాడు. అది ప్రతి వారి పట్ల ఆయన చేయగలడు. నాకు చేసిందే నీకు చేయని అవసరం లేదు. అయ్యయ్యా ఆయన కట్ చేసావు నాకు అట్ట అంటే ఆయన ఎవడు అసలు? నాకు చేసింది నీకు చేయడు, నీకు చేసింది నాకు చేయడు. ఏ జనములోనైనా ఎప్పుడైనా ఎవరికి చేయబడిన అద్భుతము చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఎవరికి చేస్తాడు? దీన మనసు కలిగే దీనత్వం ధరించుకున్న వాడికి చేస్తాడు. 2, తమ విశ్వాసాన్ని వెల్లడిపరిచి నోటితో ఒప్పుకునే వారికి చేస్తాడు. దేవునిని ఆశ్చర్యపరిచేంత విశ్వాసం ఉంటే అంత ఘనకార్యం నీ పట్ల చేయగలడని ప్రకటిస్తున్నా. దిస్ ఇస్ ప్రొఫెసీ. ఇది ఒక ప్రవచనంగా తీసుకో.